ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. చిదంబరం టు శ్రీరంగం 4 డేస్ టూర్ ప్లాన్ అని పెట్టాను. చిదంబరం నుండి శ్రీరంగం వరకు మనం 4 డేస్‌లో ఏ ఏ టెంపుల్స్‌ని కవర్ చేయొచ్చు, మనం ఏ విధంగా వెళ్ళాలి, ట్రాన్స్‌పోర్టేషన్ డీటెయిల్స్, మనం ఎక్కడ స్టే చేయాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియోనైతే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. 23 టెంపుల్స్ అలాగే 4 ప్లేసెస్‌ని కవర్ చేశామండి. ఇవన్నీ కూడా మేము డే వైజ్ ప్లానింగ్ ఎలా చేసుకొని వెళ్ళామో మీకు నేను డీటెయిల్‌గా చెప్తాను. హాయ్ అండి, వెల్కమ్ టు అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్. వీడియోనైతే తప్పకుండా అందరూ లైక్ చేయండి. లైక్ చేయడమే కాదు, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. చిదంబరం నుండి శ్రీరంగం వరకు ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా మనకి తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయండి. మీరు ఎవరైనా ట్రైన్ ద్వారా వచ్చేవాళ్ళు ట్రైన్లో, బస్సు ద్వారా ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు బస్సులో, ఫ్లైట్ ద్వారా వచ్చేవాళ్ళు ఫ్లైట్లో, మీరు ఫస్ట్ అయితే చెన్నై చేరుకోండి. చెన్నై నుండి చిదంబరానికి మీకు 200 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి. మీకు ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే పుదుచ్చేరిలో దిగారనుకోండి, పుదుచ్చేరి నుండి చిదంబరానికి 67 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అక్కడ మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. మీకు డైరెక్ట్గా ట్రైన్స్ పుదుచ్చేరికి కానీ దొరికితే మీరు డైరెక్ట్గా పుదుచ్చేరిలో దిగిపోండి, అది బెస్ట్ ఆప్షన్. అక్కడ నుండి మనకి చిదంబరానికి 67 కిలోమీటర్స్ డిస్టెన్స్. మేమైతే చెన్నై వెళ్ళిపోయామండి. చెన్నై నుండి చిదంబరానికి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి, అలాగే ట్రైన్స్ కూడా ఉంటాయి. ఇంకా కావాలంటే మనం ఏదైనా క్యాబ్ బుక్ చేసుకొని క్యాబ్లో కూడా వెళ్ళొచ్చు. మేము చెన్నైలో ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి దిగిన తర్వాత అక్కడ ఒక హోటల్లో రూమ్ తీసుకొని ఫ్రెష్ అయిపోయాము. ఫ్రెష్ అయిన తర్వాత 7:45కి మనకి చిదంబరానికి ఒక ట్రైన్ ఉంది, డైలీ ఉంటుంది ఆ ట్రైన్. చెన్నైలో మార్నింగ్ మనం 7:45కి ట్రైన్ ఎక్కామనుకోండి, మార్నింగ్ 11:45 కల్లా మనం చిదంబరంలో దిగిపోతాము. 4 hours జర్నీ టోటల్గా. ట్రైన్ నెంబర్ అయితే 22675 అండి. ఈ ట్రైన్ డైలీ ఉంటుంది. ట్రైన్ ఎక్కాలి అనుకునే వాళ్ళు ఇలా ట్రైన్ ఎక్కచ్చండి. లేదంటే మనకి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి, బస్సెస్ కూడా ఎక్కచ్చు. లేదు ట్యాక్సీ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి చెన్నై నుండి చిదంబరం వెళ్ళిన తర్వాత అక్కడ ప్లేసెస్ చూసిన తర్వాత కుంభకోణంలో డ్రాప్ చేయడానికి మనకి 3500 to 4000 వరకు వాళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారండి. మనం చిదంబరం చూసిన తర్వాత కుంభకోణం వెళ్ళిపోయి అక్కడ స్టే చేస్తేనే మనం నెక్స్ట్ ప్లేసెస్ కుంభకోణంలో ఎర్లీ మార్నింగ్ 6కే స్టార్ట్ అవ్వాలి కాబట్టి మనకి ఫ్రీగా ఉంటుంది. ట్రైన్లో వెళ్ళే వాళ్ళు చిదంబరం స్టేషన్కి వెళ్ళిన తర్వాత, అదైతే పెద్ద స్టేషన్ అయితే కాదండి, మనకి లగేజ్ పెట్టుకోవడానికి అట్లీస్ట్ క్లాక్ రూమ్స్ కూడా ఉండవు. లగేజ్ అంతా కూడా మనమే క్యారీ చేయాలి. టెంపుల్లో కూడా మనకి క్లాక్ రూమ్ అయితే ఏం లేదు. టెంపుల్ టైమింగ్స్ అయితే మనకి మార్నింగ్ 6 AM to 12:30 PM, ఈవినింగ్ మళ్ళీ 4:30 PM నుండి 9:30, 10 వరకు టెంపుల్ ఓపెన్గా ఉంటుంది. మనం చిదంబరం రీచ్ అయ్యేసరికి అరౌండ్ 12:30, 1 అలా అయిపోతుంది. సో మనం 1 o'clockకి చిదంబరం నుండి 16 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న పిచ్చవరం మనం వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది పిచ్చవరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అండి. బోటింగ్ అది ఉంటుంది, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. పిచ్చవరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. బోటింగ్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 9 AM to 4 PM. 4 PM తర్వాత మీకు బోటింగ్ చేయడానికి అలౌ చేయరు. చిదంబరంలో 1 o'clockకి రీచ్ అయిన తర్వాత మీరు అక్కడే లంచ్ చేయండి. ఎందుకంటే పిచ్చవరం దగ్గర మీకు ఏమీ తినడానికైతే ఏం దొరకదు, అదంతా ఒక విలేజ్లా ఉంటుంది. మీరు అక్కడ లంచ్ చేసిన తర్వాత అక్కడ నుండి మీరు ఆటో మాట్లాడుకోవచ్చు. ఆటోకైతే 2 sides కలిపి 800 వరకు ఛార్జ్ చేస్తున్నారండి. అలాగే మనకి బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. బస్కి అయితే 20 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు పర్ పర్సన్కి. మనకి చిదంబరం నుండి ట్యాక్సీ దొరకాలంటే కొంచెం కష్టమే. మీకు ట్యాక్సీయే కావాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా చెన్నై నుండే మాట్లాడుకోండి. చిదంబరం రైల్వే స్టేషన్ నుండి చిదంబరం నటరాజస్వామి వారి టెంపుల్కి 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్. నేను ఆల్రెడీ పిచ్చవరం మీద లాంగ్ వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశానండి. ఆ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో ఫుల్గా చూస్తే మీకు ఈ పిచ్చవరం డీటెయిల్స్ మీకు ఇంకా డీటెయిల్గా తెలుస్తాయి. బోటింగ్ డీటెయిల్స్, లైఫ్ జాకెట్ గురించి, టోటల్ కాస్ట్, ప్రైసెస్ అన్నీ చెప్పాను నేను ఆ వీడియోలో. ఆ వీడియో ఒకసారి చూడండి. పిచ్చవరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నృత్యంలో పార్వతీదేవి శివుడి దగ్గర ఓడిపోయిన తర్వాత కాళీదేవిగా ఇక్కడికి వచ్చి అవతరించారండి. ఈ ఆలయాన్ని తెల్లై కాళీ అమ్మన్ టెంపుల్ అంటారు. ఇక్కడ అమ్మవారిని చూస్తున్నారు కదా, అమ్మవారికి 4 ముఖాలు ఉంటాయి. అమ్మవారు ఇక్కడ చాలా ఉగ్ర రూపంగా ఉంటారు.
ఈ టెంపుల్ గురించి కూడా నేను టోటల్ డీటెయిల్స్ చెప్తూ ఒక లాంగ్ వీడియో చేసి అప్లోడ్ చేశాను యూట్యూబ్లో. ఈ టెంపుల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. స్థల పురాణం అన్నీ చెప్పాను. ఆ వీడియోని కూడా ఒకసారి చూడండి, మీకు ఇంకా డీటెయిల్గా తెలుస్తుంది. టెంపుల్ టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ 6 AM టు ఆఫ్టర్నూన్ 12:30 PM, ఈవినింగ్ 4:30 PM టు 8:30 PM. ఈ ఆలయంలో 2 గర్భగుడులు ఉంటాయండి. అమ్మవారు మనకి 2 రూపాలలో దర్శనమిస్తారు. చిదంబరం నటరాజ స్వామివారి ఆలయం నుండి తెల్లై కాళీ అమ్మన్ ఆలయానికి 1 కిలోమీటర్ డిస్టెన్స్. నెక్స్ట్ చిదంబరంలో ఉన్న నటరాజ స్వామివారి ఆలయానికి వెళ్ళాము. ఇక్కడ మీరు చూస్తున్నది నటరాజ స్వామివారి ఆలయం. ఈ ఆలయం చాలా పురాతనమైనది, అలాగే కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం. ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయాలలో ఇది కూడా ఒకటి. ఈ ఆలయంలో మనం నమ్మలేని ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. ఈ ఆలయంలో ఉన్న ప్రతి భాగం కూడా మానవుడి యొక్క శరీరంలో ఉన్న ప్రతి భాగంతో సంబంధం ఉంటుంది. చిదంబరం నటరాజ స్వామివారి ఆలయం పంచభూత లింగాలలో ఒకటైన ఆకాశలింగం. చిదంబరం ఆలయానికి వెళ్ళిన తర్వాత మనం ప్రధానంగా అక్కడ దర్శించుకోవాల్సినది ఏంటి అంటే నటరాజ స్వామివారినండి, తర్వాత స్ఫటికలింగం, తర్వాత చిదంబర రహస్యం. చిదంబర రహస్యాన్ని మనకి ఎప్పుడు పడితే అప్పుడు చూపించారండి, దానికి టైమింగ్స్ ఉంటాయి. మీరు అంత దూరం వెళ్ళిన తర్వాత చిదంబర రహస్యం చూడకపోతే వేస్టే కదా. ఖచ్చితంగా చిదంబర రహస్యాన్ని మీరు చూడండి. ఇప్పటి వరకు మీరు చూసింది 108 నృత్య భంగిమలండి. ఈ ఆలయానికి సంబంధించి టోటల్ డీటెయిల్స్ చెప్తూ నేను ఒక లాంగ్ వీడియో చేశాను ఆల్రెడీ. ఆ వీడియో చూస్తే మీకు స్థల పురాణం తెలుస్తుంది, అక్కడ మీరు దర్శించుకోవాల్సిన ప్రధాన దేవతలు ఎవరు అన్నది తెలుస్తుంది. చిదంబర రహస్యం అంటే ఏంటో కూడా నేను చెప్పాను. అలాగే ఈ ఆలయంలో నమ్మలేని నిజాలు, వింతలు, విశేషాలు చాలా ఉన్నాయండి. ఆ ప్రత్యేకతలు ఏంటో కూడా నేను చాలా డీటెయిల్గా చెప్పాను. ఆ వీడియో ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. మీరు ఏదైనా ఒక ఆలయానికి వెళ్ళేటప్పుడు ఆ ఆలయం యొక్క టోటల్ డీటెయిల్స్ తెలుసుకొని మీరు వెళ్ళారనుకోండి, మీరు ప్రతిదీ కూడా అక్కడ మిస్ అవ్వకుండా చూసే అవకాశం ఉంటుంది. అలాగే మీకు ప్రతిదీ కూడా చూసేటప్పుడు అర్థం అవుతుంది. లేదంటే అది ఆ గోపురం ఎందుకు అలాగున్నది, అక్కడ స్వామివారు ఈ భంగిమలో ఎందుకున్నారు, అలాంటివన్నీ కూడా మీకు తెలియకపోవచ్చు. మీరు డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని వెళ్తే మీరు ఆలయానికి వెళ్ళాక చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. నేను చేసిన ప్రతి వీడియో లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ప్రతిదీ కూడా చూడండి, మీకు డీటెయిల్స్ బాగా అర్థమవుతాయి. చిదంబరం నటరాజ స్వామి వారి ఆలయం చూడడానికి చాలా ఎక్కువ సమయం పడుతుందండి, ఎందుకంటే చాలా పెద్దది టెంపుల్. ఈ టెంపుల్ దర్శనం అయిన తర్వాత మేము కుంభకోణం వెళ్ళిపోయామండి. నైట్ కుంభకోణంలో స్టే చేసాము. మనకి చిదంబరం నుంచి కుంభకోణానికి ట్రైన్స్ ఉంటాయి, అలాగే బస్సెస్ ఉంటాయి. మీరు ఆల్రెడీ ట్యాక్సీ మాట్లాడుకుని ఉంటే డైరెక్ట్గా ట్యాక్సీలో కుంభకోణం వెళ్ళిపోవచ్చు. చిదంబరం నుండి కుంభకోణానికి 72 కిలోమీటర్స్ డిస్టెన్స్. కుంభకోణంలో మనకి స్టే చేయడానికి హోటల్స్ అవి ఉంటాయండి, చాలా బాగుంటాయి. డబుల్ ఆక్యుపెన్సీకి అయితే 2500 నుండి రూమ్స్ దొరుకుతాయి, బాగుంటుంది. అదే పిల్లలు ఉన్నారనుకోండి 4 మెంబర్స్కి విత్ ఎక్స్ట్రా బెడ్ అయితే 3000 రూపీస్ నుండి మనకి రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. డే 1లో మేము కవర్ చేసినవన్నీ చెప్పాను. నెక్స్ట్ మనం డే 2లోకి వెళ్ళిపోదాం. డే 2లో మేమైతే కుంభకోణంలో ఉన్న నవగ్రహ టెంపుల్స్ అన్నిటినీ కూడా కవర్ చేద్దాం అనుకున్నాము. ట్యాక్సీ మాట్లాడుకుంటే అతను ఏమన్నాడంటే ట్యాక్సీలో మీరు లీజర్గా చూడొచ్చండి, 2 డేస్ టైం పడుతుంది. 1 డేలో అయితే అన్ని కవర్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. టెంపుల్స్ కూడా కొన్ని క్లోజ్ అయిపోతాయి, టైమింగ్స్ ఉంటాయి కదా వాటికి, అందువల్ల హడావుడిగా చూడాల్సి వస్తుంది. 2 డేస్ పెట్టుకోండి అన్నాడు. అందుకని మేము కుంభకోణం, తంజావూర్ కలిపి 2 డేస్లో కవర్ చేసాము. ఇప్పుడు మేము సెకండ్ డే కవర్ చేసిన నవగ్రహ టెంపుల్స్ ఏంటి, అవి కాకుండా ఇంకా ఏం టెంపుల్స్ కవర్ చేశానో ఇప్పుడు నేను మీకు చెప్తాను. కుంభకోణంలో ఫస్ట్ మేము నవగ్రహ టెంపుల్స్లో చూసింది శనిగ్రహ ఆలయం. ఇప్పుడు మీరు చూస్తున్నది శనిగ్రహ ఆలయం. టెంపుల్స్ అన్నీ కూడా మార్నింగ్ 6:30, 7కి అలా ఓపెన్ చేస్తారు. కొన్ని టెంపుల్స్ అయితే ఆఫ్టర్నూన్ 12కే క్లోజ్ చేసేస్తారండి. 12, కొన్ని అయితే 12:30, కొన్ని అయితే 1 o'clock వరకు ఉంటాయి. సో మనం ఎంత ఎర్లీగా వెళ్తే అంత ఫాస్ట్గా టెంపుల్స్ని కవర్ చేయడానికి వీలుంటుంది. మళ్ళీ ఈవినింగ్ 4:30, 5 అలా అయిపోతుంది ఓపెన్ చేసేసరికి. అందువల్ల అన్ని టెంపుల్స్ కవర్ చేయడం అంటే కష్టమైపోతుంది. కాబట్టి మార్నింగ్ మనం ఎర్లీగా 6-6:30కైనా మనం కుంభకోణంలో స్టార్ట్ అయితే మనం అన్ని టెంపుల్స్ని కవర్ చేయొచ్చు. ఎవరికైనా శనిగ్రహ దోషాలు ఉన్నాయనుకోండి, మనం ఈ ఆలయానికి వెళ్ళి పరిహారాలు చేసుకోవచ్చు. ఈ నవగ్రహ టెంపుల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్ కూడా చాలా పెద్ద పెద్ద ఉంటాయండి. అందువల్ల కవర్ చేయాలంటే 2 డేస్ టైం పడుతుంది. లీజర్గా చూడాలంటే
హడావుడిగా వెళ్ళి ఏదో చూసొచ్చేయాలంటే 1 డేలో కవర్ చేయొచ్చు. లేదు మొత్తం టెంపుల్స్ అంతా కూడా చాలా ప్రశాంతంగా చూద్దాం అనుకుంటే 2 డేస్ మీరు పెట్టుకోండి టోటల్ నవగ్రహాల టెంపుల్స్ విజిట్ చేయడానికి. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది కేతుగ్రహ ఆలయం అండి. ఇంకా ఎవరైనా వివాహం కానివారు, అలాగే సంతానం కోసం బాధపడుతున్న వారు ఉన్నారనుకోండి, ఈ ఆలయానికి వెళ్ళి మనం పరిహారం చేసుకోవచ్చు. వివాహ దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. అలాగే సంతానం లేని వాళ్ళు ఇక్కడ మీకు నేను చెట్టు చూపించాను కదా, ఆ చెట్టుకి అక్కడ బయట ఉయ్యాలు అమ్ముతున్నారు. ఆ ఉయ్యాలని ఇలా చెట్టుకి ఈ విధంగా కడితే సంతాన ప్రాప్తి కలుగుతుందంట. చాలామంది ఇలా కడుతున్నారండి ఇక్కడ. ఈ నవగ్రహ టెంపుల్స్ అన్నిటిని కూడా 1 డేలో కవర్ చేయాలి అనుకుంటే 1 డే బస్ టూర్ ఉంటుంది. నాన్ ఏసీ బస్సెస్ ఉంటాయి, ఏసీ బస్సెస్ కూడా ఉంటాయి. ఈ బస్సెస్ అయితే మార్నింగ్ 5:30కి అలా స్టార్ట్ అవుతాయి. 1 డే బస్ టూర్లో వెళ్ళాలి అనుకునేవారు బస్ స్టాండ్కి దగ్గరలో హోటల్స్ ఉంటాయండి. అక్కడ దగ్గరగా ఉన్న హోటల్స్ని తీసుకోండి, మీకు కంఫర్ట్గా ఉంటుంది. మార్నింగ్ అయితే బస్సు 5:30కి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ నైట్ వచ్చేసరికి 9:30 అయిపోతుంది. బస్ స్టాండ్కి దగ్గరలో ఉందనుకోండి హోటల్, మీకు కంఫర్ట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది బుధగ్రహ ఆలయం. ఈ టెంపుల్ కూడా చాలా పెద్దది ఉంటుందండి. ఇప్పటి వరకు నేను మీకు చూపించిన శనిగ్రహ ఆలయం కానీ, కేతుగ్రహ ఆలయం కానీ, బుధగ్రహ ఆలయం కానీ, ఈ 3 కూడా చాలా పెద్ద టెంపుల్స్ ఉంటాయండి. చాలా టైం పడుతుంది మనకి మొత్తం అంతా కవర్ చేయడానికి. ఈ నవగ్రహ టెంపుల్స్ అన్నిట్లో కూడా ప్రధాన దైవం శివుడేనండి. ఒక్క సూర్య దేవాలయంలో మాత్రమే ప్రత్యేక సూర్య భగవానుడు ఉంటారు. ఈ నవగ్రహ టెంపుల్స్కి కూడా ఒక చరిత్ర ఉంది. ఈ నవగ్రహ టెంపుల్స్ అన్నీ కూడా ఒకే దగ్గర ఎందుకు ఇలాగ ఏర్పడ్డాయి అన్న దాని గురించి ఒక చరిత్ర అయితే ఉందండి. ఈ నవగ్రహ టెంపుల్స్ మీద నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను, ఇంకా వీడియో చేయలేదు. ఆ వీడియోలో నేను మీకు ఇంకా డీటెయిల్గా చెప్తాను. ప్రతి ఆలయంలో కూడా మీకు చెప్పాను కదా, ప్రధాన దైవం శివుడే అయినప్పటికీ కూడా పక్కన ఉప ఆలయాలలో ఆ గ్రహానికి సంబంధించిన విగ్రహం ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది కుజగ్రహ ఆలయం. ఎవరికైనా కుజదోషాలు ఉన్నాయనుకోండి, ఈ ఆలయానికి వచ్చి మనం పరిహారాలు చేసుకోవచ్చు. కుంభకోణంలో నవగ్రహ టెంపుల్స్ అంటే చాలా ఫేమస్ అండి. ఎవరికైనా ఇంకా వివాహం కాలేదన్నా, లేక వివాహం అయిన తరువాత కూడా ఇబ్బందులున్నా, కుజదోషాలు ఉన్నవారు ఈ ఆలయానికి వచ్చి పరిహారాలు చేసుకోవచ్చు అంటండి. కుజగ్రహ ఆలయం తర్వాత మేము ఇప్పుడు శుక్రగ్రహ ఆలయానికి వెళ్తున్నాము. ఈ మధ్యలో ఒక ఆలయం ఉంది, అది వల్లల్లార్ దక్షిణామూర్తి ఆలయం అండి. ఇక్కడ ప్రధాన దైవం శివుడు. ఇక్కడ మీరు చూస్తున్నదే వల్లల్లార్ దక్షిణామూర్తి ఆలయం అండి. ఇక్కడ శివుడు మనకి దక్షిణామూర్తిగా మనకి దర్శనమిస్తారు. గురు ఆలయం ఇది. నవగ్రహ టెంపుల్స్లో ఉన్న గురు ఆలయం కాదు, ఇది సెపరేట్, ఇది దక్షిణామూర్తి ఆలయం. ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్ అండి. ఆన్ ది వేలో ఉంది కదా అని ఈ టెంపుల్ కూడా మేము కవర్ చేసాము. మార్నింగ్ మేమైతే కుంభకోణంలో 7కి స్టార్ట్ అయ్యామండి. ఈ టెంపుల్ని కవర్ చేసేసరికి మాకు ఆఫ్టర్నూన్ 1 అయ్యింది. ఇంకా 1 to మనకి 4:30 వరకు కూడా మనకి ఏ టెంపుల్ కూడా ఓపెన్గా ఉండదు. ఈ టైంలో మనం లంచ్ చేసి శుక్రగ్రహ ఆలయానికి వెళ్ళేసరికి 3:30 అవుతుంది. లంచ్ అయిన తర్వాత శుక్రగ్రహ ఆలయానికి వచ్చాము. ఇక్కడ మీకు కనిపిస్తున్నదే శుక్రగ్రహ ఆలయం. ఇక్కడికి మేము వచ్చేసరికి 3:30 అయ్యిందండి. టెంపుల్ని అయితే 4:30 వరకు ఓపెన్ చేయలేదు. 4:30కి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు క్లీనింగ్ అవి అన్నీ చేసుకొని దర్శనానికి అయితే వాళ్ళు అలౌ చేసేసరికి 5 అయ్యింది. మేము నవగ్రహ టెంపుల్స్ విజిట్కి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్ కూడా రెనోవేషన్లో ఉన్నాయి. శుక్రగ్రహ ఆలయ దర్శనం అయిన తరువాత మేము సూర్యగ్రహ ఆలయానికి వెళ్ళాము. సూర్యగ్రహ ఆలయానికి వెళ్ళడానికి మనకి వెహికల్ అయినా బస్ అయినా కొంచెం దూరంగా ఆపుతారండి. చూసారు కదా, వే కొంచెం నేరోగా ఉంటుంది. ఆ వెహికల్ అక్కడ ఆపుతారు, మనం అక్కడ నుండి నడుచుకొని టెంపుల్ దగ్గరికి రావాలి. ఈ సూర్యగ్రహ ఆలయంలో మీకు చెప్పాను కదా ఆల్రెడీ, అన్ని నవగ్రహ ఆలయాలలో ప్రధాన దైవం శివుడు దర్శనమిస్తే ఇక్కడ మనకి సూర్య భగవానుడు దర్శనమిస్తారండి ప్రధాన ఆలయంలో. ఎందుకు మనకి ఈ విధంగా ఇక్కడ సూర్య భగవానుడే దర్శనమిస్తారంటే, నవగ్రహాలన్నీ కూడా మొదటిగా ఈ సూర్యగ్రహ ఆలయం దగ్గరికి వచ్చి శివుడిని ప్రార్థించాయండి. మహాశివుడి వద్ద వరాన్ని పొంది ఒక్కో గ్రహం ఒక్కో శివాలయంలో ఆశ్రయాన్ని పొందాయి. సూర్యుడు మాత్రం ఇక్కడే ఉన్నారు. ఆ సూర్య భగవానుడికి మనం ఏ విధంగా నమస్కారం చేయాలో అక్కడ ఫోటో ఉంది, చూసారు కదా. మగవారు ఏ విధంగా చేయాలి, ఆడవారు ఏ విధంగా చేయాలి ఉంటుంది. అది చూసి మనం ఆ ప్లేస్లో ఆ విధంగా చేయాలండి. అక్కడ సూర్యగ్రహ ఆలయం తర్వాత మేము దారాసురంలో ఉన్న ఐరావతేశ్వరం టెంపుల్కి వెళ్ళామండి. మొత్తం మేము ఆ రోజు 6 నవగ్రహ టెంపుల్స్ని కవర్ చేసాము. మధ్యలో మీకు ఒకటి వల్లల్లార్
దక్షిణామూర్తి గురు టెంపుల్ ఒకటి చూపించాను కదా. ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నది ఐరావతం టెంపుల్ అండి. మీకు ఆ పేరులోనే ఉంది ఐరావతేశ్వరం, అంటే ఐరావతం అని ఉంది కదా. ఈ టెంపుల్కి ఐరావతానికి సంబంధం ఉంది. అలాగే ఈ టెంపుల్కి యమధర్మరాజుకి కూడా సంబంధం ఉంది. ఈ స్థల పురాణం అంతా కూడా నేను తర్వాత మీకు మళ్ళీ సెపరేట్ వీడియో చేసి అందులో చెప్తాను. ఇందులో స్థల పురాణం అన్నీ చెప్తే మీకు వీడియో అంతా కూడా లెందీగా అయిపోతుంది. ఈ టెంపుల్ అయితే మేము నైట్ టైం విజిట్ చేసాం, కానీ మీరు వెళ్ళేలాగైతే డే టైం వెళ్ళండి. ఇది చాలా పెద్ద టెంపుల్. ఆర్కిటెక్చర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి, చాలా సూపర్గా ఉంటుంది. డే టైం చూడాల్సిన టెంపుల్ ఇది, అస్సలు మిస్ అవ్వకండి. చాలా పెద్ద టెంపుల్. తంజావూరు బృహదేశ్వర్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎంత బాగుంటుందో, ఎంత పెద్దదో, అదే విధంగా ఈ టెంపుల్ కూడా ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. అంతే పెద్ద టెంపుల్. ఇక్కడ కూడా శివలింగం చాలా పెద్దది ఉంటుందండి. నందీశ్వరుడు కూడా చాలా పెద్దది ఉంటుంది. కానీ బృహదేశ్వర్ టెంపుల్లో ఉన్నంత పెద్దదైతే కాదు, కానీ పెద్దదే ఉంటుంది. మేము నవగ్రహ టెంపుల్స్ అన్నీ కవర్ చేసుకొని ఈ టెంపుల్కి వచ్చేసరికి ఈవినింగ్ 6:30 అయిపోయింది. లైట్ ఫెయిల్ అయిపోయింది. ఈ టెంపుల్ని చూడటానికి కూడా మనకి చాలా ఎక్కువ టైం పడుతుంది, ఎందుకంటే టెంపుల్ చాలా పెద్దది. నేను చెప్పాను కదండి, ఇక్కడ కూడా నందీశ్వరుడు చాలా పెద్దది ఉంటుందని. ఇదేనండి ఆ నందీశ్వరుడు. మేము నవగ్రహ టెంపుల్స్ని 2 డేస్లో కవర్ చేయడానికి మేమైతే ట్యాక్సీ మాట్లాడుకున్నామండి. ఈ 2 డేస్లో మాకు నవగ్రహ టెంపుల్స్ చూపించాడు. ఇవే కాకుండా మాకు తంజావూరులో డ్రాప్ చేయాలని చెప్పాము. అక్కడ బృహదేశ్వర్ టెంపుల్ చూపించాలని చెప్పాము. ఇంకా ఆన్ ది వే ఏమైనా టెంపుల్స్ ఉంటే చూపించాలని చెప్పాము. దానికి మాకు ఎలా ఛార్జ్ చేశాడంటే పర్ డే 3500 వరకు ఛార్జ్ చేశాడండి. మార్నింగ్ 6:30 టు ఈవినింగ్ 6:30 వరకే మనకి తీసుకువెళ్తానని చెప్పాడు. అలాగే ఓన్లీ 200 కిలోమీటర్సే పర్ డేకి తిప్పుతానని చెప్పాడు. ఒకవేళ కిలోమీటర్స్ ఎక్కువైతే మనం కిలోమీటర్స్కి ఎక్స్ట్రా ఛార్జ్ చేయాలి. ఒకవేళ టైం ఎక్స్ట్రా అయిందనుకోండి, ఆ టైంకి మనం ఎక్స్ట్రా టైంకి మనం అమౌంట్ పే చేయాలి. ఇప్పుడు మరి ఈ టెంపుల్కి వచ్చేసరికి మాకు 6:30 అయ్యింది కదా, మరి మాకు ఇంకా ఎక్స్ట్రా టెంపుల్స్కి తీసుకువెళ్ళాడు కాబట్టి మేమైతే ఎక్స్ట్రా అమౌంట్ పే చేసాము. నెక్స్ట్ దారాసురం ఐరావతం టెంపుల్ తర్వాత మేము కుంభకోణం ఫేమస్ టెంపుల్ అయిన ఆది కుంభేశ్వర టెంపుల్కి వచ్చామండి. ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నది ఆది కుంభేశ్వర టెంపుల్. ఈ టెంపుల్ కూడా చాలా పెద్దది. కుంభకోణంలోనే అతిపెద్ద శివాలయం ఇది. టెంపుల్ టైమింగ్స్ విషయానికి వస్తే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, మళ్ళీ సాయంత్రం 4 గంటల నుండి 9:30 వరకు. ఇక్కడ మీకు కనిపిస్తున్నదంతా కూడా స్థల పురాణం అండి. పిక్టోరియల్ ఫామ్లో మనకి ఇక్కడ స్థల పురాణం అంతా ఉంటుంది. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే సునామీ కారణంగా ప్రపంచం మొత్తం విధ్వంసం అయిన తర్వాత మళ్ళీ సృష్టి అనేది ఇక్కడ నుండే ప్రారంభం అయ్యింది. ఈ ఆలయం పేరులోనే ఉంది ఆది కుంభేశ్వరార్ అని. ఆది అంటే మొదలు, కుంభ అంటే కుంభం కుండ. ఈ కుండలో నుండే సృష్టి అనేది మళ్ళీ మొదలయ్యింది. ఈ ప్రదేశంలోనే మనకి సృష్టి అనేది మొదలైంది కాబట్టి ఈ ఆలయానికి ఆది కుంభేశ్వరార్ ఆలయం అని పేరు వచ్చింది. ఈ కుంభకోణంలోనే మనకి పెద్ద కోనేరు ఉంటుందండి. దానిని మహామహం కోనేరు అంటారు. ఇక్కడ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహామహోత్సవం జరుగుతుంది. అప్పుడు ఈ ఆది కుంభేశ్వర ఆలయంతో పాటు మరో 11 శివాలయాలు అనుసంధానించబడి ఉన్నాయి. 12 శివాలయాలు ఎందుకు అనుసంధానించబడి ఉన్నాయంటే, మీకు కుండ నుంచి సృష్టి ప్రారంభమైందని చెప్పాను కదండి, ఆ కుండ పగిలినప్పుడు ఈ 12 ప్రదేశాలలో పడి అక్కడ శివలింగాలుగా మారాయండి. ఆల్రెడీ ఆది కుంభేశ్వర టెంపుల్ మీద నేను సపరేట్ వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగిందండి. ఆ వీడియో ఒకసారి చూడండి, మీకు ఇంకా డీటెయిల్గా తెలుస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న టెంపుల్ సోమేశ్వర టెంపుల్. ఇవన్నీ కుంభకోణంలోనే లోకల్గా ఉంటాయండి. ఆది కుంభేశ్వర టెంపుల్, సోమేశ్వరం టెంపుల్, ఇంకా మీకు నెక్స్ట్ నేను చూపించబోయే టెంపుల్స్ ఇవన్నీ కూడా దగ్గరగానే ఉంటాయి. జస్ట్ 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి. ఇప్పుడు మీకు నేను చెప్పాను కదా 12 శివాలయాలు అనుసంధానించబడి ఉన్నాయని, అందులో ఈ సోమేశ్వరార్ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయం టైమింగ్స్ ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 8:30 వరకు. ఈ ఆలయం యొక్క స్థల పురాణం చెప్తూ నేను ఆల్రెడీ సపరేట్ వీడియో చేసి యూట్యూబ్లో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. ఆ వీడియో కూడా ఒకసారి చూస్తే మీకు టోటల్ డీటెయిల్స్ తెలుస్తాయి. నేను అన్ని టెంపుల్స్ మీద సపరేట్ వీడియోస్ అయితే చేశానండి. ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా నేను మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదంటే మీరు అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్ ఛానల్లో ప్లేలిస్ట్ అని ఉంటుంది. ప్లేలిస్ట్లోకి వెళ్ళి తమిళనాడు టెంపుల్స్ అని ఉంటుంది, అందులోకి వెళ్ళారనుకోండి మీకు మొత్తం తమిళనాడులో ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి. అందులో ఉన్న మొత్తం వీడియోస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. 108 విష్ణు ఆలయాలలో ఒకటైన విష్ణు ఆలయాన్ని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను.
ఆ ఆలయం పేరు సారంగపాణి స్వామివారి ఆలయం అండి. ఈ సోమేశ్వర స్వామివారి ఆలయం గోపురం చూశారు కదా, దానికి ఆపోజిట్గా చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్లో బోర్డు ఉంది కదా, ఆ బోర్డు పక్క నుండి ఆ సందులోకి వెళ్ళాలి. చిన్న నేరోగా ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ సందులో నుంచి వెళ్తే మనకి సారంగపాణి స్వామివారి ఆలయం ఉంటుంది. ఈ ఆలయానికి సారంగపాణి ఆలయం అని పేరు ఎందుకు వచ్చింది, అలాగే స్థల పురాణం, ఇవన్నీ టోటల్ డీటెయిల్స్ చెప్తూ నేను ఆల్రెడీ ఒక లాంగ్ వీడియో చేసి అప్లోడ్ చేశానండి. ఈ టెంపుల్ మీద సపరేట్ వీడియో చేశాను, అది కూడా ఒకసారి చూడండి, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ ఆలయం పంచరంగ క్షేత్రాలలో ఒకటి, అలాగే 108 విష్ణు దేవాలయాలలో ఒకటి. ఈ కుంభకోణంలో మహామహోత్సవం జరుగుతుంది కదండి, అప్పుడు 5 విష్ణు ఆలయాలు అనుసంధానించబడి ఉన్నాయి, అందులో కూడా ఈ ఆలయం ఒకటి. 108 విష్ణు ఆలయాలలో మరొక ఆలయం కూడా మేము దర్శించుకున్నామండి. అది చిదంబరం నటరాజ స్వామివారి ఆలయం ఉంది కదా, ఆలయం లోపలే స్వామివారి గర్భగుడికి ఆపోజిట్గానే ఉంటుంది, అది కూడా దర్శించుకోండి. మనం ఏ ఆలయానికి వెళ్ళినా ముందు స్వామివారిని దర్శించుకున్న తర్వాత అప్పుడు అమ్మవారిని దర్శించుకుంటాం కదండి, కానీ ఈ ఆలయంలో మాత్రం ముందు అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే స్వామివారిని దర్శించుకోవాలి. అది ఎందుకో నేను ఆల్రెడీ స్థల పురాణంలో చెప్పాను, మర్చిపోకుండా ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు ముందు అమ్మవారిని దర్శించుకోండి. డే 2 ఈ టెంపుల్తో ఎండ్ అయిందండి. మాకు టోటల్గా 11 టెంపుల్స్ని అయితే కవర్ చేసాము. నెక్స్ట్ డే 3లో ఏ టెంపుల్స్ కవర్ చేసామో, ఏ ప్లేసెస్ కవర్ చేసామో చూసేద్దాం. డే 3 మళ్ళీ మేము కుంభకోణంలో మార్నింగ్ 7 o'clockకి స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ ఆ రోజు వెళ్ళిన టెంపుల్ రాహుగ్రహ ఆలయం. ఈ ఆలయం కూడా చాలా పెద్దది ఉంటుంది. ఈ ఆలయంలో స్వామివారి దర్శనం అయిన తర్వాత అమ్మవారిని దర్శించుకోవడానికి బయటికి వెళ్ళాలండి, కొద్దిగా అక్కడే ఉంటుంది, కొంచెం బయటికి వెళ్తే మనకి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అమ్మవారి టెంపుల్ దగ్గర ఇలాగా పిక్టోరియల్ ఫామ్లో మనకి పురాణం అది ఉంటుంది. అమ్మవారి దర్శనం అయిన తర్వాత మేము నెక్స్ట్ గురుగ్రహ ఆలయానికి వెళ్ళాము. ప్రతి ఆలయం దగ్గర కూడా మనకి కోనేరు ఉంటుంది, ఇది రాహు గ్రహ ఆలయం దగ్గర కోనేరు ఇది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది గురుగ్రహ ఆలయం. ప్రతి ఆలయానికి బయట మనకి ఇక్కడ పరిహారాలు చేసుకోవడానికి ఏమేమి కావాలో అన్నీ కూడా అమ్ముతారండి. ఇక్కడ కూడా మనకి బయట గురుడు అంటే జనరల్గా మనం శనగలు కదా ఆలయంలో ఇస్తూ ఉంటాము, ఇక్కడ కూడా మనకి శనగలు దండలుగా అమ్ముతారండి. ఇక్కడైతే కొనకండి, వీళ్ళైతే లోపల స్వామివారికి దండలు వేస్తారని చెప్తున్నారు, కానీ లోపల పంతులు గారు అయితే అసలు తీసుకోవట్లేదు. మేము అడిగాము, మరి బయట అడిగితే వాళ్ళు టెంపుల్ లోపల వేస్తారని చెప్పారండి, మరి మీరు తీసుకోవట్లేదేంటని. పంతులు గారు అయితే చాలా క్లియర్గా చెప్పారు, మీరు యూట్యూబర్ అని చెప్తున్నారు కాబట్టి మీరు యూట్యూబ్లో చెప్పండి, మేమైతే ఆ దండలు స్వామివారికి వేయమని చెప్పారు. తీసి పక్కన పెడేశారు వాళ్ళు. ఎవరికైనా గురుగ్రహ దోషాలు ఉన్నాయనుకోండి, మనం ఈ ఆలయానికి వెళ్తే గురుగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయంట. కొన్ని ఆలయాలలో అయితే ఇలాగ ప్రసాదం కౌంటర్స్ కూడా ఉంటాయి, మీకు కావాలంటే కొనుక్కోవచ్చు. గురుగ్రహ ఆలయం తర్వాత మేము తమిళనాడులో 6 ప్రసిద్ధి చెందిన సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాలు ఉంటాయి, అందులో ఒకటైన స్వామిమలై ఆలయానికి వచ్చాము. బాగా ఫేమస్, అందరికీ తెలిసినది పళని. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి అంటే, ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారు గురువుగా, తన తండ్రి అయిన శివుడు శిష్యుడిగా ఉంటారండి. అందుకే ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారు కొండపైన ఉంటారు, తండ్రి అయిన శివుడు కిందన ఉంటారు. కొండ మీద అంటే పెద్ద కొండ అనుకోకండి, ఒక 60 స్టెప్స్ అయితే ఉంటాయి. ఆ 60 స్టెప్స్ ఎక్కి మనం పైకి వెళ్ళాలి స్వామివారిని దర్శించుకోవడానికి. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్నాయి కదండి స్టెప్స్, అవేనండి స్టెప్స్. ఆ స్టెప్స్ ఎక్కి వెళ్తే మనకి స్వామివారి దర్శనం అవుతుంది. సంతానం కోసం ఈ ఆలయంలో కూడా ఇక్కడ ఈ చెట్టుకి చూశారు కదా, ఉయ్యాలైతే చాలా మంది కడుతున్నారండి. ఇక్కడ ఉన్న ఫోటో చూస్తున్నారు కదా, సుబ్రహ్మణ్య స్వామి వారు ఆ పరమశివుడికి ప్రణవ రహస్యాన్ని చెప్తున్నారండి. ఈ ఆలయం స్థల పురాణం చెప్తూ నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, ఆ వీడియో ఒకసారి చూడండి. ఈ ఆలయంలో కూడా మనకి ప్రసాదం కౌంటర్ ఉంటుంది. అలాగే ఇక్కడ మనకైతే పొంగలి, పులిహోర, దద్దోజనం ఇవి అమ్ముతున్నారు. టేస్ట్ అయితే బాగానే ఉంది. నవగ్రహ ఆలయాలలో ఆల్రెడీ 8 అయిపోయాయండి. లాస్ట్ది చంద్రగ్రహ ఆలయం. మీకు చెప్పాను కదా, ఆల్మోస్ట్ అన్ని ఆలయాలలో కూడా కోనేరు ఉంటుందని. ఈ ఆలయంలో కూడా కోనేరు ఉంది. అన్ని నవగ్రహ ఆలయాలలో కూడా ప్రధాన దైవం శివుడే ఉంటారని చెప్పాను కదండి. ఉప ఆలయాలలో ఆ గ్రహాలు ఉంటాయి. ఇక్కడ నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఉప ఆలయం చంద్రగ్రహం. నెక్స్ట్ మేము తిరువాయూరులో శివాలయం ఒకటి ఉంటే అక్కడికి వెళ్ళామండి. ఇక్కడ 12:30 కల్లా క్లోజ్ అయిపోతుంది టెంపుల్. ఇక్కడ స్వామివారికి మనం ప్రదక్షిణలు చేయకూడదంట. ఎవరైనా ఈ ఆలయానికి వెళ్తే స్వామివారికి ప్రదక్షిణలు చేయకండి. ఈ ఆలయాన్ని అయ్యరప్పర్ ఆలయం అంటారు.
ఈ ఆలయం మనకి స్వామిమల ఆలయం చూపించాను కదండి, అక్కడికి చాలా దగ్గరగా ఉంటుంది. కాకపోతే ఈ ఆలయాన్ని మేము తర్వాత చూసాము. ఎందుకంటే మళ్ళీ అక్కడ చంద్రగ్రహ ఆలయం అది క్లోజ్ చేసేస్తారని ముందు అక్కడికి వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చినప్పటికీ జస్ట్ ఫ్యూ మినిట్స్లోనే అక్కడ ఆలయాన్ని అయితే క్లోజ్ చేసేసారు. 12:30 కల్లా టెంపుల్ క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ కూడా స్వామివారు స్వయంభూయే. ఇది కూడా చాలా ఫేమస్ టెంపుల్. నెక్స్ట్ తిరువయ్యారులో కావేరీ నది ఒడ్డున ఉన్న త్యాగరాజ స్వామివారి సమాధికి వెళ్ళాము. ఇప్పుడు మీరు చూస్తున్నది అదే. ఇక్కడ మీకు కనిపిస్తున్నది కావేరీ నది. ఇది మనకి తంజావూరు వెళ్ళేటప్పుడు ఆన్ ది వే కనిపిస్తుందండి. మార్నింగ్ అయితే 10:30, 11 కల్లా ఇది క్లోజ్ చేసేస్తారు. మేము వెళ్ళేటప్పటికి కూడా ఇది క్లోజ్ చేసింది. బయట నుండే చూసి వచ్చేసాము. ప్రతి ఏటా ఇక్కడ ఆరాధనోత్సవాలు జరుగుతాయండి. ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుండి సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసులు, సంగీత విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని త్యాగరాజ స్వామి వారి కీర్తనలను గానం చేస్తారండి. చాలా ఘనంగా జరుగుతాయి ఇక్కడ కార్యక్రమాలు. త్యాగరాజ స్వామి వారి సమాధి చూసిన తర్వాత మేము తంజావూరు వెళ్ళామండి. తంజావూరులో ఏ ప్లేసెస్ చూసామో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇప్పుడు మీకు ఇక్కడ నేను చూపిస్తున్నది తంజావూరు ప్యాలెస్. తంజావూరు ప్యాలెస్ అంటే చాలా పెద్ద ప్యాలెస్ అని ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి, పర్వాలేదు. తంజావూరు ప్యాలెస్ ఫ్రైడే హాలిడే ఉంటుంది, చూసుకొని వెళ్ళండి. ఈ తంజావూరు ప్యాలెస్లో ఏమేమి చూడొచ్చో నేను ఆల్రెడీ వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశానండి. ఆ వీడియో చూస్తే మీకు ఇంకా డీటెయిల్స్ తెలుస్తాయి. ఈ సరస్వతి మహల్ లైబ్రరీ దగ్గర ఒక థియేటర్ ఉంటుంది. ఆ షో ఒకసారి మీరు చూసారంటే మనం తంజావూరులో ఏ ఏ ప్లేసెస్ కవర్ చేయొచ్చో అన్నీ కూడా మనకి అందులో చూపిస్తారు. ఆ షో చూసిన తర్వాత మాకు అన్నీ తెలిసాయి ఏమేమి చూడాలో. తంజావూరు ప్యాలెస్ తర్వాత తంజావూరు మ్యూజియంకి వెళ్ళాము. మ్యూజియం అయితే చాలా బాగుంటుంది. మ్యూజియం అయితే మిస్ అవ్వకండి. ఈ తంజావూరులో నేను చెప్పే ప్లేసెస్ అన్నీ కూడా 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటాయండి. అన్నీ చాలా దగ్గరగా ఉంటాయి. తంజావూరు మ్యూజియం తర్వాత అక్కడ దగ్గరలోనే రాజప్ప పార్క్ అని ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నది రాజప్ప పార్క్. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ 3 ప్లేసెస్కి పిల్లలు ఉంటే తీసుకొని వెళ్ళండి. తంజావూరులో ఉన్న ప్లేసెస్ అన్ని కవర్ చేయడానికి 1/2 డే సరిపోతుంది. ఈ రాజప్ప పార్క్లో మిర్రర్ హౌస్, హర్రర్ హౌస్, అలాగే కిడ్స్ ప్లే జోన్ ఉంటుంది. వాటికి కాంబోస్లో మనం టికెట్స్ అవి అక్కడ తీసుకోవచ్చు. నెక్స్ట్ రాజప్ప పార్క్ తర్వాత 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి బృహదేశ్వర్ టెంపుల్ ఉంటుంది. దీనినే తంజావూరులో బిగ్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంటుందండి. చాలా పెద్ద టెంపుల్ ఇది. ఇది మేము డే టైమ్ వ్యూలో చూసాము, అలాగే నైట్ టైం వ్యూలో కూడా చూసాము. ఈవినింగ్ వెళ్ళడం వలన ఈవినింగ్ చూసాము, అలాగే నైట్ అయిన తర్వాత నైట్ టైం కూడా చూసాము. చాలా బాగుంది టెంపుల్. ఇక్కడ నందీశ్వరుడు కానీ శివలింగం కానీ చాలా పెద్దవి ఉంటాయి. ఈ ఆలయం గురించి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉంటాయండి. ఆ ఫ్యాక్ట్స్ ఆల్రెడీ నేను చెప్పి లాంగ్ వీడియో చేసి అప్లోడ్ చేశాను, అదొకసారి చూడండి. నేను ఆ వీడియోలో చెప్పిన ఫ్యాక్ట్స్ అన్నీ కూడా ఒకసారి వినండి. అవన్నీ తెలుసుకున్న తర్వాత మీరు ఈ టెంపుల్కి వెళ్తే చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ మనకి లగేజ్ పెట్టుకోవడానికి క్లాక్ రూమ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. లగేజ్ అది క్లాక్ రూమ్లో పెట్టుకొని టెంపుల్ అంతా మనం విజిట్ చేయొచ్చు. ఇక్కడ ఉండే నందీశ్వరుడు ప్రపంచంలోనే 2వ పెద్ద నందీశ్వరుడు. ఇక్కడ ఉండే నందీశ్వరుడిని ఏకశిలపై చెక్కారండి. 13 అడుగులు ఎత్తుంటుంది. అలాగే ఇక్కడ ఉండే శివలింగం కూడా చాలా పెద్దదని చెప్పాను కదా, 13.5 అడుగుల ఎత్తు ఉంటుంది శివలింగం. ఇది చాలా పురాతనమైన ఆలయం అయినప్పటికీ కూడా ఇప్పుడే కొత్తగా నిర్మించినట్టుగా ఉంటుంది. నెక్స్ట్ కంచిలో ఉత్సవ విగ్రహంగా ఉన్న బంగారు కామాక్షి అమ్మగారిని ఇక్కడికి తీసుకొచ్చి ప్రతిష్ఠించారండి తంజావూరులో. ఎందుకు ఇలా ప్రతిష్ఠించారు అన్నది నేను ఆల్రెడీ స్థల పురాణం చెప్తూ లాంగ్ వీడియో చేశాను, అదొకసారి చూడండి యూట్యూబ్లో. ఇక్కడ అమ్మవారు మొత్తం బంగారమే, కానీ ముఖం మాత్రం నల్లగా ఉంటుంది. ఎందుకు అలా ఉంటుందో కూడా నేను ఆ వీడియోలో చెప్పాను, ఆ వీడియోని ఒకసారి చూడండి. ఇక్కడతో డే 3 అయితే కంప్లీట్ అయ్యిందండి. మేము తంజావూరులో బంగారు కామాక్షి అమ్మ టెంపుల్ చూసిన తర్వాత శ్రీరంగం వెళ్ళిపోయాము. నైట్ అక్కడే స్టే చేసాము. తంజావూరు నుండి శ్రీరంగానికి 60 కిలోమీటర్స్ డిస్టెన్స్. మనకి ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి, బస్సెస్ కూడా ఉంటాయి. ఎలా కావాలంటే అలా వెళ్ళొచ్చు. 4వ రోజు మేము మార్నింగే శ్రీరంగంలో ఉన్న శ్రీ రంగనాథ స్వామివారి ఆలయానికి వెళ్ళామండి. ఇది చాలా పెద్ద ఆలయం, మీ అందరికీ తెలిసిందే. ఈ ఆలయంలో మళ్ళీ చిన్న చిన్న ఆలయాలు చాలా ఉంటాయండి. వాటన్నిటినీ చూడాలి అంటే కంప్లీట్గా 1 డే అయితే టైం పడుతుంది మనకి. ఇక్కడ ప్రధానంగా మనం స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ ఉండే అమ్మవారు రంగనాయకి అమ్మవారిని దర్శించుకుంటాం. తర్వాత ఇక్కడ మనం ప్రధానంగా చూడవలసినది రామానుజుల వారి సన్నిధి ఉంటుంది. అది తప్పకుండా వెళ్ళండి, చాలా బాగుంటుంది, మిస్ అవ్వద్దు.
అలాగే ఇంకా ఇక్కడ కోదండ రాముల వారి ఆలయం కూడా ఉంటుంది. రాముల వారిది చాలా పెద్ద విగ్రహం ఉంటుంది, అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఈ ఆలయంలో అయితే చాలా గోపురాలు ఉంటాయండి. అన్ని గోపురాలు కూడా చాలా కలర్ఫుల్గా ఉంటాయి. ఇక్కడ మీకు చూపిస్తున్నది బంగారు గోపురం. అలాగే ఇక్కడ అన్ని గోపురాలు కలర్ఫుల్గా ఉంటాయి, కానీ ఒకే ఒక గోపురం మాత్రం తెల్లగా ఉంటుంది. దీనికి కూడా ఒక కారణం ఉంది. ఈ ఆలయం 108 విష్ణు ఆలయాలలో మొదటి ఆలయం అండి ఇది. అలాగే ఇక్కడ స్వామివారు స్వయంభూ. ఇక్కడ కూడా టెంపుల్ ఆఫ్టర్నూన్ 12:30, 1 కలా క్లోజ్ చేసి మళ్ళీ ఈవినింగ్ 3:30, 4 కలా ఓపెన్ చేస్తారు. ఈ ఆలయ దర్శనం అయిన తర్వాత మేము శ్రీరంగం నుండి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న పంచభూత లింగాలలో ఒకటైన జలలింగాన్ని చూడడానికి వెళ్ళామండి. జంబుకేశ్వరంలో ఉంటుంది ఇది. పంచభూత లింగాలలో 4 లింగాలు మనకి తమిళనాడులోనే ఉంటాయండి. ఒకటి మాత్రం మన ఆంధ్రప్రదేశ్లో ఉంది, అదే శ్రీకాళహస్తి. ఆల్రెడీ నేను మీకు ఈ వీడియోలో జలలింగం అయిన జంబుకేశ్వరాన్ని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. అలాగే ఆకాశలింగమైన చిదంబరాన్ని కూడా మీకు ఆల్రెడీ నేను చూపించాను. నేను ఆల్రెడీ పంచభూత లింగాల మీద 5 వీడియోస్ సపరేట్గా చేశాను. ఆ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. పంచభూత లింగాలకి సంబంధించిన వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. ఈ జంబుకేశ్వర ఆలయం తర్వాత మా 4 డేస్ టూర్ అయితే కంప్లీట్ అయ్యింది. ఈ శ్రీరంగం అనేది తిరుచినాపల్లిలో ఉంటుందండి. తిరుచినాపల్లిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఎవరైనా ఫ్లైట్ ద్వారా వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ నుండే మీరు ఫ్లైట్లో వెళ్ళొచ్చు. మనకి ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఇక్కడ నుండి కూడా మనం ట్రైన్లో వెళ్ళొచ్చు. లేదంటే ఇక్కడ నుండి చెన్నై వెళ్ళిపోతే అక్కడ నుండి మనకి మళ్ళీ నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అయితే దొరుకుతాయి. మా 4 డేస్ టూర్ ప్లాన్ అయితే ఇలా కంప్లీట్ అయ్యిందండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్ ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని కంప్లీట్గా చూసిన తర్వాత మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.